సివిల్స్ 2024 ఎట్టకేలకు విడుదలయ్యాయి. శక్తి దుబేకు మొదటి ర్యాంక్ లభించగా హర్షిత్ గోయల్ కు సెకండ్ ర్యాంక్, పరాగ్ కు థర్డ్ ర్యాంక్ సాధించారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన సాయి శివాని 11వ ర్యాంకు, బన్నా వెంకటేష్ 15వ ర్యాంక్ సాధించారు. అదేవిధంగా శ్రవణ్ కుమార్ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్ కు 68 ర్యాంక్ సాధించగా 2024 జూన్ లో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు సుమారు 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరు కాగా మెయిన్స్ లో 2845 మంది ఉత్తీర్ణులై ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ప్రిలిమినరీ పరీక్షలకు 42,560 మంది హాజరు కాగా అందులో సుమారు 500 మంది మెయిన్స్ కు 100 మందికి పైగా ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారని అన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్టు చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట అన్నారు జగన్. ఇదే కేసులో మరో 2 పోలీస్ అధికారుల పట్ల ప్రభుత్వ తీరును కోర్టు తప్పుబట్టిందని అన్నారు. మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నారని, ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తున్నారని కూడా అన్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఎటువైపు వెళుతుందో అర్థం కావడం లేదని, రాష్ట్రంలోని వ్యవస్థలను దిగజారుస్తున్నారని అన్నారు. దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారన్న జగన్, ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప మిగిలిందేమీ లేదని అన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, సంబంధించి ఈ రోజు జరిగిన పిఎస్సి సమావేశంలో జగన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబు హయాంలో, గత హయాంలో టీడీపీ పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ పైన సిఐడి గతంలో కేసు కూడా పెట్టింది. అయితే మరి అది ఏం స్కామ్ అంటూ కూడా కొంత ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం అన్యాయాలను గట్టిగా ప్రశ్నించిన ప్రతిసారి కూడా వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ కూడా కేసుల్ని పెడుతూ అటు డైవర్షన్ పాలిటిక్స్ అనేది నడిపిస్తున్నారు రాష్ట్రంలో. కాబట్టి ఖచ్చితంగా ఈ కక్షపూరితంగానే కేసులు వైసీపీ నేతల పైన నమోదు చేస్తున్నారు. అదేవిధంగా లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఎలా ఇస్తారు, లేదా అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారంటూ కూడా ప్రశ్నించబడుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున జరిగిందంటూ కూడా కూటమి నేతలు అప్పుడు విమర్శించిన పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం దానికి సంబంధించి ఏవైతే అవకతవకలు జరిగాయో, మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక సిట్ వేయడం జరిగింది. సిట్కి సంబంధించి కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే అటు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డితో పాటు రాజ్ పెసిరెడ్డి తండ్రి, ప్రస్తుతం రాజ్ పెసిరెడ్డిని కూడా నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులో తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ప్రధాన సూత్రధారుడు రాజ్ పెసిరెడ్డి అంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఈ అరెస్టులన్నిటికీ సంబంధించి కూడా జగన్ ఖండించిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క పిఎస్ఆర్ ఆంజనేయులు గత ప్రభుత్వ హయాంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా చేశారు. అటు త్రిపురారికి సంబంధించిన చిత్రహింస కేసుకు సంబంధించి కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు కొంత కీలకంగా వ్యవహరించారనేది కూడా ప్రస్తుతము గతంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన 2 కేసుల్లో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించి ఈ రోజు హైదరాబాద్ లో సిఐడి అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా విజయవాడ సిఐడి తాడిగరుపులో ఉన్న సిఐడి కార్యాలయానికి తరలించారు. అక్కడ ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులను ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఇక మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ రకంగా రాజ్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ రకంగా వరుసగా అటు వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, గతంలో వైసీపీకి కొంత అనుకూలంగా వ్యవహరించాలని విచారం ఉన్న ఆఫీసర్లని
ఉద్యోగులను కావచ్చు, అటు ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కి సంబంధించిన ఉద్యోగులను కూడా అరెస్ట్ చేస్తూ ఉండడంతో ప్రస్తుతము దీనందరికీ సంబంధించి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలు అమలు చేయలేక ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకాన్ని ఈ రకంగా అరెస్టుల ద్వారా డైవర్షన్ చేస్తారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు ప్రస్తుతం ఉన్న పాలనని రోమన్ రాజులు గతంలో ఏవైతే రోమన్ రాజుల కాలంలో గ్లాడియేటర్లను పెట్టి గ్యాలరీలో ప్రజల్ని పెట్టి మనుషుల్ని చంపుకునే పోటీలు పెట్టేవారు, దాంతో పోలుస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అటు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి మంచి చేయడంలో విఫలమైంది, కానీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతల్ని అరెస్ట్ చేయడంలో సఫలమైనట్టు కూడా జగన్ కొన్ని కీలకమైన ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. రీనా. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు రాజకీయం చేయాలని చూస్తున్నాడని అంబటి రాంబాబు ఆరోపించారు. మీకు హైకోర్టు వాతలు పెడుతున్నా మీకు సిగ్గు లేదా అని అన్నారు. డీజీపీని కోర్టుకు పిలుస్తామని న్యాయస్థానం చెప్పిందని గుర్తు చేశారు. కలకాలం చంద్రబాబు అధికారంలో ఉండరు అని తెలిపారని, ఇక ఇష్యూస్ డైవర్ట్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే మనం అరెస్ట్ చేయటం అంటే, అరెస్టులు చేసి జైలులో నింపేసి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నువ్వు రాజ్యం చేద్దాం అనుకుంటున్నావా? ఎన్నాళ్ళు చేస్తావు? ఈ 4 సంవత్సరాల తర్వాత కూడా చేస్తావా? చూస్తావు. ప్రజా వ్యతిరేకత నేను మనవి చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఏ ప్రభుత్వానికి కూడా 11 మాసాల్లో ఇంతగా ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే లేదు. అంత ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఇది. మీకు పోగానం దాపరించింది, అంతకు మించి ఏమి లేదు. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాంలే మనం, ఈ లోపల ఎవరిని పడితే ఆయన కొట్టిపారేద్దాం, ఎవరిని పడితే ఆయన రౌడీతం చేసేద్దాం, పోలీసులను అడ్డం పెట్టుకుని రౌడీతనంగా వ్యవహరిద్దామని నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇవన్నీ చూస్తుంటే దుర్మార్గం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు దీనికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించక తప్పదు. కాలం ఇప్పుడు ఇలాగే ఉండదు, కాలం మారుతుంది. చిన్న సోషల్ మీడియా కార్యకర్త దగ్గర నుంచి విలేకరుల మీద కేసులు, పోలీసు అధికారుల మీద కేసులు, పోలీసు అధికారుల అరెస్టు, ఐపీఎస్ వాళ్ళ అరెస్టు. ఏంటిది? మరొకసారి చెప్తున్నా, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారే, వాళ్ళు ఒక చట్టబద్ధ పరిధిలో పనిచేస్తారు. చట్టాన్ని దాటి వాళ్ళు వ్యవహరించడానికి వీల్లేదు. ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ చేసి దెన్ దే విల్ అరెస్ట్. నేను అడుగుతా ఉన్నా, జత్వానీని అరెస్ట్ చేసినప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కదా, కోర్టు రిమాండ్ ఇచ్చింది కదా, బెయిల్ తీసుకున్నారు కదా. జత్వానీ కేసులో మీరు ముద్దాన్ని పెడితే ఆ ముగ్గురికి బెయిల్ వచ్చింది కదా. ఇవాళ సీతారామాంజనేయుని తీసుకొచ్చి కక్ష సాధింపు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేశారు కాబట్టి, ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేసినప్పుడు నన్ను అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి మొత్తాన్ని అరెస్ట్ చేసి పారేస్తా అంటే ఏంటి కక్ష సాధింపు చర్యలు? నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. హెచ్ఐసిసి వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ కరెంట్ రైస్ కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్ జయసుధా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాలవంచ మండలం కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య వెలిసిన పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయ చైర్మన్ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఉద్రిక్తత మధ్య సాగింది. స్థానికులకు ప్రాధాన్యత కల్పించకుండా వేరే ప్రాంతం వారికి ప్రాధాన్యత ఇచ్చారని కొందరు ఆందోళనకు దిగారు. ఆలయం ఎదుట ఆందోళనకారులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఆలయ ఈవో రజనీకుమారి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ గా బాలినేని నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో విద్యార్థులు పేరెంట్స్ ఆందోళనకు దిగారు. ముంగండ జడ్పీ హైస్కూల్ హెచ్ఎం ను బదిలీ చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు విద్యార్థుల తల్లిదండ్రులు. హెచ్ఎం వేధింపులు మితిమీరాయని తల్లిదండ్రులు ఆరోపించారు. హెచ్ఎం వేధింపులకు గతంలో టీచర్ ఆత్మహత్య చేసుకుందని కూడా ఆరోపించారు. వెంటనే పాఠశాల ఉపాధ్యాయురాలని బదిలీ చేయాలంటూ గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆవిడ హెచ్ఎం గారు ఆవిడ నిరంకుశత్వానికి నేను చెప్పేది స్కూల్ కి అనుకూలంగా చేయట్లేదు కాబట్టి నేను ఈ రోజు అమరణ నిరాహార దీక్ష చేపట్టాను. దీన్ని వెంటనే ఆవిడ ఎప్పుడైతే ఇక్కడి నుంచి బయటికి హైదరాబాద్ కుషాయిగూడలో నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం అవ్వడం కలకలం రేపుతోంది. తులసి నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న శ్రీలత తార్నాక సురక్ష హాస్పిటల్లో ట్రైనింగ్ తీసుకుంటుంది. నెల రోజుల పాటు హాలిడేస్ ఉన్నాయి. ఇంటికి వస్తున్నా అని చెప్పి తల్లిదండ్రులకు శ్రీలత ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో స్టూడెంట్స్ పేరెంట్స్ ఓయూ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. విద్యార్థుల శ్రీలత స్వస్థలం సంగారెడ్డి జిల్లా. పేరెంట్స్ కంప్లైంట్ తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. దేశంలో పార్లమెంటుకు మించిన అధికారం ఎవరికీ లేదని అన్నారు ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్. సుప్రీంకోర్టుపై తీవ్ర వ్యాఖ్యలతో సంచలనం రేపిన ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ అత్యున్నతమైనదని, ఎన్నికైన ప్రతినిధులు అంటే ఎంపీలు అంతిమ నిర్ణేతలని, వారిపై ఎటువంటి అధికారం ఉండరాదని, రాజ్యాంగంలో నిర్దేశించిన విధంగా పనిచేస్తారని అన్నారు. న్యాయ వ్యవస్థ అధికారాన్ని ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ ప్రశ్నించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ధన్కర్ సుప్రీంకోర్టుపై తాను గతంలో చేసిన దాడులు మరోసారి పునరుద్ఘాటించారు. రాజ్యాంగ రక్షకుడిగా ఉన్న తాను ప్రస్తావిస్తున్న ప్రతి పదం అత్యున్నత జాతీయ ప్రయోజనం ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుందని అన్నారు. Who imposed emergency was held accountable in 1977, and therefore let there be no doubt about it. Constitution is for the people, and its repository of safeguarding it is that of elected representatives. They are the ultimate masters as to what constitution content will be. There is no visualization in constitution of any authority above parliament. Parliament is supreme, and that being the situation, let me tell you, it is as supreme as every individual in the country. Part of we the people is an atom in democracy, and that atom has atomic power. And that atomic power is reflected during elections, and that is why we are a democratic nation.